Tick the word or expression which is nearest in meaning to the word underlined in each sentence below. అంటే ఏంటి, ఇక్కడ సెంటెన్స్లో మనకి ఒక వర్డ్ని ఎక్స్ప్రెషన్ని అండర్లైన్ చేసిస్తారు. దానికి నియర్ మీనింగ్తో ఉన్న వర్డ్ని మనం కింద ఆప్షన్స్లో నుంచి చూస్ చేసుకోవాలి. సెంటెన్స్లో ఒక వర్డ్ని లేదా ఎక్స్ప్రెషన్ని అండర్లైన్ చేసి ఇస్తారు. దానికి సిమిలర్గా ఉన్న వర్డ్ని మనం కింద ఉన్న ఆప్షన్స్లో నుండి పిక్ చేసుకోవాలి. ఓకేనా? సో వాటర్ స్పోర్ట్స్ aren't Nick's only thing. He also plays golf with a club tucked under his chin. టక్డ్ అంటే తెలుగు మీనింగ్ చెప్పండి. మీ ఫీలింగ్ ఏంటి? టక్డ్ అంటే ఏంటి అసలు? విత్ పెట్టుకోవడం అంటారు. గడ్డం కింద పెట్టుకొని ఆడేవాడు అని చెప్పేసి చెప్పుకున్నాం. సో ఇక్కడ ఏ మీనింగ్స్ వస్తాయి? కెప్ట్ వస్తుంది జనరల్గా, బట్ యాక్చువల్గా టక్డ్ అంటే పుష్డ్ అని వస్తుంది. ఎందుకంటే టక్డ్ అని ఇంకా ఎక్కడ వాడతాం చెప్పండి? టక్డ్ అని ఎక్కడ వాడతారు గుర్తెచ్చుకోండి. డ్రెస్సింగ్లో టక్డ్ అంటే ఏంటి? ప్యాంట్ కిందకి షర్ట్ని పంపించడం, పుష్ చేస్తారు షర్ట్ని కిందకి, అంతే కదా, ప్యాంట్ కిందకి. సో పుష్డ్ అని మీనింగ్ వచ్చింది. అంటే నాకు క్లియర్గా మీనింగ్ తెలియదు, గూగుల్ సెర్చ్ చేస్తే పుష్డ్ అని వచ్చింది. ఓకేనా? సో పుష్డ్ బి ఆప్షన్ కరెక్ట్ అని చెప్తున్నా నేనైతే. క్లియర్ కదా అందరికీ? నా ఆప్షన్స్ లో పుష్ లేదు సార్, పుల్లుడు ఉంది. పుల్లుడు ఉందా? ఓకే, కెప్టెన్ వస్తుంది అప్పుడు. ఆబ్వియస్లీ కెప్టెన్ వస్తుంది. పుష్డ్ అనేది లేకపోతే కెప్టెన్ వస్తుంది. బట్ అక్కడికి పర్ఫెక్ట్ మీనింగ్ పుష్డ్ అంట. ఓకేనా? టక్ అంటే పుష్ అని అర్థం అంట. క్లియర్ కదా అందరికీ? మీకు పుష్డ్ అనేది లేకపోతే కెప్టెన్ పెట్టండి. ఓకేనా? సో his distraught mother couldn't bring herself to hold him until he was 4 months old. Distraught అంటే ఏంటి మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇక్కడ ఆప్షన్స్ మారినాయా మీకు? యాంగ్రీ అనేది కొంచెం దగ్గరగా ఉంటుంది. యాక్చువల్గా సారీ ఇప్పుడు డిస్ట్రాట్కి యాంగ్జియస్కి నేను డిఫరెన్స్ చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కొంచెం దగ్గరగా ఉంటుంది కానీ సంబంధం లేదు. యాంగ్రీకి అసలు సంబంధం లేదు. మీరు చెప్పినట్టు కొంచెం దగ్గరగా ఉంది యాంగ్జియస్సే. కానీ డిస్ట్రాట్కి యాంగ్జియస్కి తేడా చూద్దాం మనం. డిస్ట్రాట్ అంటే ఏంటి మనం చెప్పుకున్నాం ఇందాక ఇదివరకు, బాగా వర్రీ అవ్వటం అని మీనింగ్ వస్తుంది. డిస్ట్రాట్ అంటే వర్రీ అవ్వటం. యాంగ్జియస్ అంటే ఏంటి? యాంగ్జైటీని ఫీల్ అవటం, భయము, తెలియని భయము అట్లాంటిది ఫీల్ అవటం. డిఫరెన్స్ అనేది ఉంటుంది డిస్ట్రాట్కి. వర్రీ అవ్వటము, యాంగ్జైటీ ఫీల్ అవటం, ఈ రెండు డిఫరెంట్ థింగ్స్ యాక్చువల్గా. ఓకేనా? కాకపోతే కొంచెం దగ్గర మీనింగ్ ఉంది. నియరెస్ట్ మీనింగ్ ఉన్నదాన్ని అండర్లైన్ చేయమన్నారు, అదే సెలెక్ట్ చేసుకోమన్నారు కాబట్టి యాంగ్జియస్. సారీ తప్పు చెప్పినందుకు. డిస్ట్రాట్ అంటే యాంగ్జియస్. నెక్స్ట్ ది బుల్లింగ్ అంటే ఏంటి? హ్యూమిలియేషన్, టీజింగ్, హ్యూమిలియేషన్ అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ది మొబిలిటీ అంటే ఏంటి? నెక్స్ట్ అడ్వర్సిటీ అంటే డిఫికల్టీస్. మీరు ఇవన్నీ ఓన్ గానే చెప్తున్నారా లేకపోతే ఎక్కడన్నా నేర్చుకున్నారా ఆల్రెడీ? సూపర్, ఈజీనే ఇవన్నీ. ఛాలెంజెస్ ఇన్ అవర్ లైఫ్స్ ఆర్ దేర్ టు స్ట్రెంగ్థెన్ అవర్ కన్విక్షన్స్. ఆల్రెడీ చెప్పుకున్నాం. బిలీఫ్స్. అందరు నోట్ చేసుకున్నారా? ఫస్ట్ది టక్డ్ అంటే కెప్ట్, డిస్ట్రాట్ అంటే యాంగ్షియస్, బుల్లింగ్ అంటే హ్యూమిలియేషన్, మొబిలిటీ మూవ్మెంట్, అడ్వర్సిటీ డిఫికల్టీస్, కన్విక్షన్స్ బిలీఫ్స్. ఓకే,
ఒక చిన్న రిక్వెస్ట్, మిమ్మల్ని ఏమన్నా అడిగితే చెప్పండి, లేకపోతే కొంచెం సైలెంట్గా ఉండండి. ఎందుకంటే మనకి మన ఇద్దరికి కమ్యూనికేషన్ బాగానే ఉండిద్ది, బట్ వినే వాళ్ళకి కొంచెం సరిగ్గా వినిపించదు ఎవరేం చెప్తున్నారు అని, ఎక్కువ మంది మాట్లాడితే. ఓకే, ఏమన్నా మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ చేయండి తప్పకుండా, ఇబ్బంది ఏం లేదు, బట్ అడగకుండా ఏం మాట్లాడొద్దు. ఓకే, నెక్స్ట్ రా మనకి వెళ్దాం. రీడ్ ద ఫాలోయింగ్ డిస్క్రిప్షన్స్ అబౌట్ పర్సన్స్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద వర్డ్ దట్ మ్యాచ్ విత్ దీస్ డిస్క్రిప్షన్స్. పర్సన్స్ గురించి చెప్తారంట సెంటెన్స్లో. ఆ పర్సన్కి సెట్ అయ్యే వర్డ్ వీటిలో నుంచి మనం తీసుకొని ఆ బ్లాంక్లో ఫిల్ చేయాలి. ఓకేనా? పర్సన్ గురించి చెప్తారు, ఆ పర్సన్కి సెట్ అయ్యే వర్డ్ ఏదైతే ఉంటుందో అది మనం తీసుకొని ఈ వర్డ్స్లో నుంచి ఆ బ్లాంక్స్లో ఫిల్ చేయాలి. క్లియర్ అందరికీ ఏం చేయాలి మనం అనేది? ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆల్రెడీ వర్క్ చేశారు కానీ రెస్పాన్సిబుల్గా ఒకసారి చెప్తాను వీటి మీనింగ్స్ ఏంటి అని, వర్డ్స్ యొక్క మీనింగ్స్. బూరిష్ అంటే ఏంటి చెప్పండి ఒకసారి. వెరీ ప్లెజెంట్ అండ్ రూడ్. సారీ, అన్ప్లెజెంట్ అండ్ రూడ్. వెరీ అన్ప్లెజెంట్ అండ్ రూడ్, ఒక రకంగా బ్యాడ్గా, మేనర్ సరిగ్గా లేకపోవటం అని కూడా చెప్పొచ్చు. ఓకేనా? ఓకే, వెరీ అన్ప్లెజెంట్ అండ్ రూడ్, అది కూడా పక్కానే బ్యాడ్ మేనర్ అని చెప్పొచ్చు. ఎక్స్ట్రోవర్ట్ అంటే ఏంటి? friendly, అవుట్ గోయింగ్, సోషల్లీ కాన్ఫిడెంట్. A person who enjoys being with other people. యా, ఇది పర్ఫెక్ట్ యాక్చువల్గా. కొంచెం డీప్గా మాట్లాడుకుందాం. మైక్ ఆఫ్ చేసుకోండి మాట్లాడిన తర్వాత. ఈసారి చెప్పను, ఓకేనా? ఆన్లైన్ కమ్యూనికేషన్ జరిగేటప్పుడు కొంచెం ఇది బేసిక్ థింగ్స్ అన్నమాట. ఎక్స్ట్రోవర్ట్ అంటే ఏంటి, ఇంట్రోవర్ట్ అంటే ఏంటి? ఓకేనా? మీరు ఎక్స్ట్రోవర్టా లేదా ఇప్పుడు డిసైడ్ అవ్వాలి మీరు. ఇప్పుడు చెప్తాను ఒకసారి, మీకు తెలిసే ఉంటుంది యాక్చువల్గా. ఎక్స్ట్రోవర్ట్ అంటే ఒకే ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవచ్చు, అందరిలో కలిసిపోయి హ్యాపీగా ఉండాలనే ఉంటుంది. కానీ ఒక పర్సన్కి ఏంటంటే నలుగురిలో కలిసిపోతున్నప్పుడు ఎనర్జీ అనేది డ్రైన్ అయిపోయింది, అంటే వాళ్ళు త్వరగా అలిసిపోతారు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళ మైండ్ అనేది డ్రైన్ అయిపోయింది, బాగా అలిసిపోయింది. కానీ కొంతమంది బ్రెయిన్ ఎట్లా ఉంటుందంటే నలుగురిలో ఉన్నప్పుడు ఇంకా ఎంతూసియాస్టిక్గా, హ్యాపీగా, చీర్ఫుల్గా ఉంటారు. సో ఇది మనం పర్సనల్గా చేయాల్సిన విషయం కాదు, మనం ఇంప్రూవ్ చేసుకోవడం ఇదేం ఉండదు ఇక్కడ. ఇది హ్యూమన్ నేచర్స్ రెండు రకాలుగా ఉంటాయి. ఇంట్రోవర్షన్ అంటేనేమో వాళ్ళు నలుగురిలోకి వెళ్ళినప్పుడు ఆ బ్రెయిన్ డ్రైన్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది. బ్రెయిన్ డ్రైన్ అని చెప్పకూడదు, సైకలాజికల్ అండ్ మెంటల్గా అలిసిపోవడం అనేది ఎక్కువ జరుగుతుంది. ఎక్స్ట్రోవర్ట్స్కి ఏమవుతుంది, ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎంతూసియాస్టిక్గా, చీర్ఫుల్గా ఫీల్ అవుతారు నలుగురిలో ఉన్నప్పుడు. బేసిక్ డిఫరెన్స్ ఇది ఎక్స్ట్రోవర్ట్కి, ఇంట్రోవర్ట్కి. కాబట్టి ఈ పాయింట్ నుంచి నెక్స్ట్ వస్తాయి. ఇట్లా అలిసిపోతూ ఉంటారు, వాళ్ళకి అన్కంఫర్టబుల్గా ఉంటుంది కదా ఇంట్రోవర్ట్స్కి నలుగురిలో ఉన్నప్పుడు. కాబట్టి వాళ్ళు నలుగురిలో కలవటానికి అంతగా ప్రిఫర్ చేయరు, అలోన్గా ఉండటానికి ట్రై చేస్తారు. బట్ వాళ్ళకి ఉంటుంది అందరితో మంచిగా ఫ్రెండ్లీగా ఉండాలని. ఎక్స్ట్రోవర్ట్ అంటే వాళ్ళకి ఎట్లా అడ్వాంటేజ్ వస్తుంది కదా, హ్యాపీనెస్ వస్తుంది నలుగురిలో ఉంటున్నది. కాబట్టి ఆబ్వియస్లీ ఎప్పుడూ నలుగురిలో ఉండటానికి ట్రై చేస్తూ ఉంటారు. సో అర్థమైందా ఎక్స్ట్రోవర్ట్కి, ఇంట్రోవర్ట్కి ఉన్న డిఫరెన్స్? సో డిసైడ్ అవుతారా? అంటే ఎవరన్నా మీలో ఎవరికన్నా నలుగురిలో ఉన్నప్పుడు కొంచెం అన్కంఫర్టబుల్గా, అంటే ఆ బ్రెయిన్ త్వరగా అలసిపోతున్నారా లేదా అనేది ఒకసారి గమనించుకోండి ఈసారి. ఇప్పుడు లాక్డౌన్లో అది పాసిబుల్ కాదేమో, బట్ ఈ ఒక్క పాయింట్ మీరు గమనించినట్లయితే ఈజీగా మీకు అర్థమవుతుంది మీరు ఇంట్రోవర్టా ఎక్స్ట్రోవర్టా అని. నలుగురిలో ఉన్నప్పుడు హ్యాపీనెస్ పెరిగి ఎనర్జీ పెరుగుతుంది అంటే ఏమన్నట్టు? ఎక్స్ట్రోవర్ట్ అన్నట్టు. నలుగురిలో ఉన్నప్పుడు ఎనర్జీ డ్రైన్ అయిపోయి అలసిపోతున్నారు ఊరకనే అంటే ఇంట్రోవర్ట్. గమనించుకోండి ఈసారి ఇప్పుడున్న. ఓకేనా?
ఎవరికన్నా ఫీలింగ్ వచ్చిందా నలుగురిలో ఉన్నప్పుడు అట్లా ఎనర్జీ డ్రైన్ అవుతుంది, అన్కంఫర్టబుల్గా ఉంటుంది అని? యా ఓకే, No, sir. మేబీ మీకు అంత థింకింగ్ ఉండకపోవచ్చు, బట్ ఈసారి ఒకసారి ఆలోచించండి. ఓకే, Okay, sir. నేను ఎక్స్ట్రోవర్ట్ని, అందరితో ఉండడం నాకు ఇష్టం, అందరితో కలిసి హ్యాపీగా ఎనర్జెటిక్గా ఉంటానని వాళ్ళు ఎవరైనా ఉన్నారు? హ్యాండ్ రైజ్ చేయండి. గ్రేట్. ఓకే ఓకే, అది ఎక్స్ట్రోవర్ట్కి ఇంట్రోవర్ట్కి ఉన్న డిఫరెన్స్. మెటిక్యులస్, నిన్న ఆల్రెడీ మనం చదివాం ఈ వర్డ్ని. మెటిక్యులస్ అంటే ఏంటి? అబ్జర్వ్. వెరీ కేర్ఫుల్. బాగా కేర్ఫుల్గా డీటెయిల్స్ అన్ని చూసుకుంటూ పర్ఫెక్ట్గా చేయాలన్నట్టు చూస్తూ ఉంటారు, అంతే కదా? మెటిక్యులస్. ఏదన్నా ప్రాజెక్ట్ ఇచ్చామనుకోండి, మెటిక్యులస్ పీపుల్ ఎట్లా చేస్తారు, ఏ తప్పు చేయకుండా ఆర్డర్లో పర్ఫెక్ట్గా చేస్తారు అన్నట్టు. నెక్స్ట్ది, మీ హోంవర్క్ చెక్ చేసేటప్పుడు నేను ఎట్లా చెక్ చేస్తాను, అది కూడా మెటిక్యులస్గా చెక్ చేస్తాను. ఓకే, దీని ప్రొనౌన్సియేషన్ తెలుసా? నేను మీకు నిన్న చెప్పలేదు అనుకుంటా. ఓహో, నిన్న రాలే. దీని ప్రొనౌన్సియేషన్ ఎవరికైనా తెలుసా? ట్రై చేయండి, కొంచెం ఫన్నీగా ఉంటుంది, బట్ ట్రై చేయండి ఎవరన్నా. సుయేవ్. స్యూ. సుయేవ్. ఇంకా ఎవరైనా ట్రై చేస్తారా? సువే. స్వేవ్. స్వేవ్. ఓకే, సో ఇక్కడ సేమ్ నేను కూడా స్టార్టింగ్లో చిన్నప్పుడు చదివేటప్పుడు ఏం చదివానంటే సుయేవ్ అని చదివేవాడిని, బట్ నిన్న చూస్తే ప్రొనౌన్సియేషన్ స్వావ్ అని ఉంది. ఒకసారి చెప్పండి అందరూ, స్వావ్. వావ్. వావ్ అంటాం కదా, వావ్ అంటాం కదా, అట్లానే స్వావ్. స్వావ్. ఓకే, ఒకసారి చెప్పండి, స్వావ్. స్వావ్. ఇక్కడ వావ్ అనే పదాన్ని ఎందుకు వాడతాం చెప్పండి? వావ్, వావ్ అనే పదాన్ని, డబ్ల్యూఓడబ్ల్యూ, వావ్. ఏదైనా బ్యూటిఫుల్ ఉంటే, అమేజింగ్ థింగ్ చూసినప్పుడు వాడతాం. స్వావ్ అన్న కూడా ఒక పర్సన్, మేల్స్కి ఎక్కువ వాడతారు. మేల్ అంటే తెలుసు కదా, మగవారికి ఎక్కువ వాడతారు ఈ పదాన్ని. చార్మింగ్గా, కాన్ఫిడెంట్గా అండ్ ఎలిగెంట్గా ఉంటే స్వావ్ అంటారంట. ఓకేనా? కాన్ఫిడెన్స్ అంటే అందరికీ తెలిసిందే మనకి. ఈజీగా ఒక పర్సన్ని చూడంగానే వాళ్ళు నుంచునే పోస్చర్ని బట్టి, వాళ్ళు మాట్లాడే తీరుని బట్టి వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారో లేదో తెలుస్తుంది. అండ్ ఎలిగెంట్ అంటే మీకు తెలుసా? ఎలిగెంట్ వే ఆఫ్ డ్రెస్సింగ్ అంటే ఎట్లా ఉంటుందో తెలుసా? ఎలిగెంట్ అంటే ఏంటి? ట్రెడిషనల్, డీసెంట్గా Culture. ఉంటుంది. యా, ఒక్క నిమిషం. డీసెంట్గా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎలిగెంట్ వే ఆఫ్ డ్రెస్సింగ్ అంటే ఎట్లా పడితే అట్లా ఉండదు, డీసెంట్, చాలా డీసెంట్గా ఉంటుంది అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఏదైనా చాలా డీసెంట్ కలర్ ఉండి, ఏదైనా కూడా డీసెంట్ క్వాలిటీస్ ఉండి అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటే దాన్ని మనం ఎలిగెంట్ అంటాం. చార్మింగ్ అంటే ఏంటి అంటే చార్మింగ్ అంటే తెలుసా మీకు? చామ్ అంటూ ఉంటాం కదా, హీ హ్యాస్ ద చామ్, షీ హ్యాస్ ద చామ్ అంటూ. స్టూడెంట్ లైక్ స్పీకింగ్. స్టూడెంట్ కాదు, పర్సన్కి ఎవరికైనా అన్వయం అవుతుంది. స్టూడెంట్కి ఎక్కువ వాడరనుకుంటా స్టూడెంట్ అనే కాంటెక్స్ట్లో. చార్మ్ అంటే ఏంటి అంటే వాళ్ళని చూడంగానే అద్భుతంగా కనిపిస్తారు యాక్చువల్గా మనకి, మేము చాలా అట్రాక్ట్ అయిపోతాం అన్నట్టు. చిన్నపిల్లలు కొంతమంది ఉంటారు, వాళ్ళ స్మైల్ చాలా అమేజింగ్గా ఉంటుంది. చామ్ అంటే చాలా బ్యూటిఫుల్ అన్నట్టు. సో ఈ క్వాలిటీస్ అన్నీ ఉంటే మనం ఏమంటాం? స్వావ్ అంటాం. వావ్. చార్మింగ్, కాన్ఫిడెంట్ అండ్ ఎలిగెంట్. ఓకేనా? ఓకే సార్. ఓకే. ఓకే అన్న. ఓకే, థ్యాంక్ యూ. ప్లేసిడ్ అంటే ఏంటి అంటే కామ్ అండ్ నాట్ ఈజీలీ ఎక్సైటెడ్. పీస్ఫుల్గా ఉంటారు, ఊరకనే చిరాకు పడరు, అలాగని ఊరకనే ఆనందపడిపోరు. అర్థమైందా? ప్లేసిడ్ అంటే అర్థమైందా అందరికీ? ఊరకనే
చాలా పీస్ఫుల్గా ఉంటారు. ఊరికే ఇరిటేట్ అవ్వరు, అలాగని ఊరికే హ్యాపీగా ఫీల్ అవ్వరు కూడా. మామూలుగా ప్రశాంతంగా ఉంటూ ఉంటారు. అట్లాంటి వాళ్ళని ప్లేసిడ్ అంటాం. ఓకే, నెక్స్ట్ అబ్నాక్షియస్. నిన్న డిస్కస్ చేసాం అబ్నాక్షియస్ అంటే ఏంటి. Unpleasant. Extremely unpleasant. Extremely ఎక్స్ట్రీమ్లీ unpleasant. అన్ప్లెజెంట్. Especially బోరిష్ in a లాంటి way మీనింగే that ఉంటుంది. offends people. బోరిష్ లాంటి మీనింగే వస్తుంది అబ్నాక్షియస్కి కూడా. ఎక్స్ట్రీమ్లీ అన్ప్లెజెంట్. కంపాషనేట్ అంటే ఏంటంటే సెన్సిటివ్, సింపతి. Showing sympathy on people. sympathy. Feeling or showing sympathy for people who are suffering. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అడిగితే చెప్పండి, ఓకేనా? క్రాస్ అవుతాయి వర్డ్స్ లేకపోతే. మనం మాట్లాడేవి, నేను మాట్లాడేవి, మీరు మాట్లాడేవి. కంపాషనేట్ అంటే మీరు చెప్పినట్టు సింపథెటిక్గా ఉండడం. ఎవరికైనా ఏదైనా ఇబ్బందిగా ఉంటే మనకి కూడా కొంచెం బాధేస్తూ ఉంటే మనం కంపాషనేట్ పర్సన్ అన్నట్టు. వాళ్ళకి హెల్ప్ చేసే యాటిట్యూడ్ మనకు ఉంటే మనం కంపాషనేట్ అన్నట్టు. టిమిడ్ అంటే పిరికితనం, అంతే కదా? టిమిడ్ పర్సన్ అంటే పిరికి వ్యక్తి అని అర్థం. ఇంట్రోవర్ట్ అంటే చెప్పుకున్నాం. మలీషియస్ అంటే నిన్న చెప్పుకున్నాం, ఏంటది? Harmful. Harmful thought. హార్మ్ఫుల్ అంటే Harm somebody. క్లియర్ కదా అందరికీ? ఏదైనా వర్డ్ డౌట్ ఉందా? ఏంటా సౌండ్ లాస్య? ఎవరికైనా ఏదైనా వర్డ్ డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి ఫాస్ట్గా. ఓకే, సో చూద్దాం. మీరు ఓన్గా చెప్పడానికి ట్రై చేయండి. అశోక్ ఈజ్ అ వెరీ అన్ప్లెజెంట్ అండ్ రూడ్ ఫెలో. ఐ డోంట్ టాక్ టు హిమ్. అశోక్ అనే వ్యక్తి చాలా అన్ప్లెజెంట్గా, రూడ్గా ఉంటాడంట. నేను అతనితో మాట్లాడను. అతన్ని ఏమని చెప్పొచ్చు? అబ్నాక్షియస్ అనకూడదు. బూరిష్ అని ఎందుకన్నారు? రెండింటికి సేమ్ మీనింగ్ చెప్పారు కదా ఇందాక, వెరీ అన్ప్లెజెంట్ అని. అబ్నాక్షియస్ అనకూడదా అనొచ్చా? ఒక మాట చెప్పండి. Rude fellow అని Rude. సార్. అంటే ఎక్స్ట్రీమ్లీ అన్ప్లీజెంట్ కదా. అబ్నాక్షియస్ అంటే ఎక్స్ట్రీమ్లీ అన్ప్లెజెంట్, బూరిష్ అంటే అన్ప్లెజెంట్ అండ్ రూడ్, అంతేనా? ఓకే, బూరిష్. Yes, yes. బట్ అంత డిఫరెన్స్ ఏం లేదు, మేబీ చెప్పొచ్చు. బట్ బూరిష్ అనేది కొంచెం యాప్ట్గా ఉంటుంది ఇక్కడ. హీఈస్ బూరిష్. ఓకే, శ్రీను ఈస్ వెరీ కాన్ఫిడెంట్, ఎలిగెంట్ అండ్ పొలైట్. ఇప్పుడే చెప్పుకున్నాం, కాన్ఫిడెంట్, ఎలిగెంట్ అండ్ పొలైట్. Suave. ఓకే, స్వావ్ ప్రొనౌన్సియేషన్ నేర్చేసుకున్నారు. బట్ సమ్ టైమ్ హీ డజంట్ అపియర్ టు బీ సిన్సియర్. హీ ఈస్ స్వావ్. Sujata is quiet and calm. She doesn't like to spend time with others. She is interested in her thoughts and feelings. ఇంట్రోవర్ట్. Doesn't like to spend time with others. దీన్ని పట్టుకొని మనం ఏం చెప్పొచ్చు? She is an introvert. Ramesh is very sensitive. He always shows sympathy on people who are suffering. He is కంపాషనేట్. Compassionate. sympathy చూపిస్తారు people మీద, సో compassionate. My neighbor is such a person that he has a feeling of hatred for the others. He desires to hurt others' feelings. He is malicious. He is dangerous అన్నమాట అట్లాంటి people. Next, my father pays careful attention to every detail. He makes thorough planning for everything in our home. He is Meticulous. meticulous. Prem is an extremely unpleasant person. He always tries to offend people. He is obnoxious. Extremely unpleasant. Okay. My mother is very calm and peaceful. She doesn't get excited or irritated easily. She is placid.
కామ్గా పీస్ఫుల్గా ఉంటుంది, ఊరికి ఎగ్జైట్ అవ్వదు, అలాగని ఊరికి ఇరిటేట్ అవ్వదు. ఓకేనా? సో ప్లేసిడ్. రాహుల్ ఈజ్ ఎ వెరీ లైవ్లీ. అదిగో ఎవరమ్మా మహానుభావులు మైక్ ఆఫ్ చేసుకోకుండా కూర్చున్నారు? ఎన్నిసార్లు చెప్పాలి? ఇక్కడ ఉండదా? Rahul is a very lively and confident person. He enjoys being with his friends. He is an Extrovert. he enjoys being with his friends. Kabatti extrovert. Sridhar is always afraid of speaking in the class. He is Timid. Timid. పిరికివాడు సైలెంట్గా కూర్చొని నిద్రపోతూ ఉంటాడు. ఓకే, అయిపోయింది. గ్రామర్ మళ్ళీ చెప్పుకుందాం. ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇంగ్లీష్లో? No, sir. ఇంకా No, sir. అడగండి ఏమన్నా ఉంటే.